హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులు, వాక్యాభిలాషులు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 21వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవాకి విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. యుద్ధమునకు గుర్రమును ఆయత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా అధీనము. సామెతలు 21:31. యుద్ధ దినమునకు గుర్రమును ఆయత్తపరచుట కాదు, కానీ రక్షణ యెహోవా అధీనము. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, పరీక్షలకు మనము సిద్ధపడవచ్చు, కానీ మనకి మంచి విజయాన్ని ఇచ్చేవాడు దేవుడే. మనం పరీక్షలకు సిద్ధపడినంత మాత్రాన, రాత్రి అనగా పగలనగా కూర్చొని చదివినంత మాత్రాన మనము విజయాలు సాధించలేం. కాబట్టి పరీక్షకు సిద్ధపడటం అనేది మన వంతు, విజయాన్ని ఇవ్వటం అనేది దేవుని వంతు. కాబట్టి యెహోవాకు, ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు విరోధంగా మనం ఏం చేసినా ఫలితాలు ఇచ్చేవాడు మాత్రం ఆయనే. అందుకే యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట అంటే యుద్ధం చేయటానికి గుర్రాలను మనం సిద్ధపరచవచ్చు, కానీ విజయాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఈ విషయం చాలామందికి అర్థం కాదు. ఇటీవల కాలంలో తమిళనాడు ఎలక్షన్లో 3 పార్టీలు పోటీ పడ్డాయి. అయితే టీవీకే పార్టీ విజయాన్ని సాధించింది. విజయం ఎవరికి ఇవ్వాలి అనేది దేవుడి చేతిలో ఉంటుంది. అనేక మంది పోటీ పడవచ్చు, కానీ విజయాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది దేవుడి చేతిలో ఉంటుంది. అలాగున 3 పార్టీలు పోటీ పడితే టీవీకే పార్టీకి విజయం దక్కింది. ఇప్పుడు 3 పార్టీలు ముఖ్యమంత్రి పదవి కొరకై పోటీ పడుతున్నాయి. అయితే ప్రియులారా, ఈ 2 పార్టీలు కలిసిన ఆ ముఖ్యమంత్రి పదవి దక్కించుకోలేవు. అది టీవీకి ఒక్కదానికే సాధ్యం. కాబట్టి యుద్ధమునకు గుర్రాలను మనం సిద్ధపరచవచ్చు, కానీ విజయాన్ని ఇచ్చేవాడు దేవుడే. ఈ రోజున ప్రియులారా, మన జీవితాల్లో మనం ఎన్నో విధాలుగా డబ్బుంటే జీవితం గడిచిపోద్ది అనుకుంటాం, వెండి బంగారాలు ఉంటే జీవితం గడిచిపోద్ది అనుకుంటాం, విద్య ఉంటే జీవితం గడిచిపోద్ది అనుకుంటాం, ఉద్యోగం ఉంటే జీవితం గడిచిపోద్ది అనుకుంటాం. నో, అది మన బుద్ధిహీనత. వెండి బంగారాల వల్ల, డబ్బు వల్ల, విద్య వల్ల, ఉద్యోగాల వల్ల జీవితాలు గడవవు. జీవితాన్ని సంతోషభరితంగా, సమాధానంగా, ఆనందంతో, నెమ్మదితో ఉంచేవాడు దేవుడే. కాబట్టి ఆ దేవుని పైన మనము ఆధారపడాలి. కాబట్టి సామెతలు 21:31 మనకు బోధించే సత్యం ఏంటంటే, మనం అన్నిటినీ సిద్ధం చేయొచ్చు, కానీ ఫలితాలు ఇచ్చేవాడు దేవుడు. రక్షణ యెహోవా అధీనం. ఈనాడు అనేక మంది బిడ్డలు అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, ఎన్నో పుణ్యకార్యాలు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు. ఎందుకంటే తమ జీవితాల్లో
మోక్షాన్ని, స్వర్గాన్ని పొందాలని. అది వారి వల్ల కాదు. మోక్షము, స్వర్గము ఇవ్వాలి అంటే దేవుడే. అందుకే ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అందుకే ఒక పెద్ద విద్యావంతుడు, పెద్ద ఉద్యోగస్తుడు ఒక దేవుని సేవకుడిని అడిగాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలని. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుదురు అన్నారు. కాబట్టి మన విద్య, మన ఉద్యోగము, మన ఆస్తి, అంతస్తు, డబ్బు మనకు రక్షణనివ్వదు. రక్షణ అనేది దేవుడి చేతిలో ఉన్నది. విజయం అనేది దేవుని చేతిలో ఉన్నది. ఫలితాలు దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచాలి. ఆ దేవుడు మన కొరకై ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చారు, సశరీరుడిగా వచ్చారు, సిలువలో బలయ్యారు, రక్తము చిందించారు, చనిపోయి సమాధి చేయబడ్డారు. ఆయన యందు విశ్వాసమే మానవ జీవితానికి విజయం. కాబట్టి ఆలోచిద్దాం. మనం ఎన్నైనా సిద్ధం చేసుకోవచ్చు. విజయాన్ని ఇచ్చేవాడు, రక్షణ ఇచ్చేవాడు, స్వర్గాన్ని ఇచ్చేవాడు యేసు ప్రభు అక్కడే. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. నీ మాటలు ముద్రించి వినేవారి మధ్యలో ఆశీర్వాద కారణంగా చేయండి. ఫలితాలు ఇవ్వండి, మీరే మహిమ పొందండి. వాక్యము అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి. యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.